హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతాలి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక మంచి టిప్తో అయితే మీకు వచ్చేసాను. ఎంతోమంది చుండ్రుతో బాధపడుతూ అట్లనే వైట్ హెయిర్తో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కదా. లేదు మనకి హెయిర్కి మంచి కలర్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా చాలామంది అయితే ఉంటారు. ఇప్పుడు పార్లర్కి వెళ్తే మనకైతే చాలా కాస్ట్ అవుతుంది. నేనైతే మీకు ఈజీ మెథడ్లో ఇంట్లోనే మన హెయిర్కి కలర్ ఎలా వేసుకోవాలి, దీనివల్ల మనకున్న చుండ్రు పోతుంది, హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది, మనకు జుట్టు కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. చాలా లాంగ్ హెయిర్ అయితే వస్తుంది. నేను మీకు విత్ ప్రూఫ్తో అయితే చూపిస్తాను. నేనైతే ఈరోజు మీకు ఒక మంచి బ్యూటిఫుల్ టిప్ అనేది అయితే చెప్దామనేసి అనుకుంటున్నాను. వీడియో అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా వీడియో అయితే చూడండి, ఓకేనా. ఇప్పుడు నేనైతే మీకు మంచి హెయిర్ ప్యాక్ అనేది చెప్తానమాట. మనకి ఫస్ట్ సిట్టింగ్లోనే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు అది ఎలా చేసుకోవాలి ఏంటన్నది క్లియర్గా చెప్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ చిన్నవి 2 బీట్రూట్ అయితే నేను కట్ చేసేసుకున్నాను. వీటిని అయితే మనం ఇప్పుడు మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. అది కూడా నేను వాటర్ వేసే గ్రైండ్ చేసుకుంటాను. దీన్ని అయితే మనం ఇప్పుడైతే బాగా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలండి. ఎన్ని వాటర్ పట్టినా కానీ దీన్ని మాత్రం చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇదైతే మన హెయిర్ ప్యాక్కి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట. మనకి హెయిర్ కలర్ కావాలన్నా కానీ చాలా మంచి కలర్ అయితే వస్తుంది. చాలా సూపర్గా ఉంటుంది. మీకు ఒక్కసారికి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దీన్ని అయితే ఇప్పుడు ఫస్ట్ మనమైతే మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకుందాము. ఇదిగో చూసారు కదా, మీకు చూపిస్తున్నా చూడండి. చాలా మెత్తగా అయితే వచ్చేసింది అనమాట. దీన్ని అయితే ఇప్పుడు మనం ఒక బౌల్లో అయితే తీసేసుకుందాము. అది ఒక స్టీల్ గిన్నెలో తీసుకుంటున్నాను నేను. దీన్ని ఇప్పుడు మనము ఒక కప్పు బీట్రూట్ పేస్ట్ ఉంటే దానికి మనము 3 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మొత్తం మనకి మంచిగా స్టవ్ మీద బాయిల్ అయిపోవాలి. మొత్తం ఇందులో ఉన్న ఈ బీట్రూట్లో ఉన్నటువంటి రసం మొత్తం మనకి వాటర్లో అయితే వచ్చేసేయాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా నేను కప్పు బీట్రూట్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఇట్లా వేసేసుకొని మొత్తం కలిపేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని అయితే బాగా అయితే ఉడకనిచ్చేసేద్దాము. అది కూడా ఎట్లాగూ అంటే మనకి మొత్తం ఇప్పుడు 3 కప్స్ ప్లస్ అదొక 4 కప్పు కదా, మొత్తం 4 కప్స్. ఇది కాస్త కూడా మనకి 1.5 కప్ అయితే కంప్లీట్ అవ్వాలి. అంటే అంత బాగా మరిగి అంత దగ్గరకు అయితే వచ్చేసేయాలి. కలర్ చూడండి ఎంత బాగుందో, వైన్ కలర్లా వస్తుంది కదా. ఇది మనకి హెయిర్కి పెట్టుకుంటే చాలా మంచి కలర్ అయితే ఉంటుంది. దీనికోసం మనం వేలకు వేలు బ్యూటీ పార్లర్లో అయితే ఖర్చు పెట్టేస్తాము. అదేమీ లేకుండా మనమే ఇంట్లో హోమ్ రెమెడీతో చేసుకుంటే మనకి కలర్ కూడా చాలా వరకు స్టాండర్డ్గా అయితే ఉంటుంది. ఇప్పుడు బయట వేయించుకున్నది అయితే కొన్ని రోజులు ఉంటుంది, పోతుంది, వేలకు వేలు ఇవ్వాలి. అదే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే ఈ జ్యూస్ని మనం ఒక 1 మంత్ వరకు అయితే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఒక రోజు ముందు నానబెట్టేసుకొని మనకి హెయిర్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. వైట్ హెయిర్ కూడా చాలా మంచి కలర్ అయితే వస్తుంది. దీన్ని వచ్చేసి మనం మంత్లీ 2 టైమ్స్ అయితే యూజ్ చేయొచ్చండి. మనకి ఇదైతే చూడండి ఎలా పొంగొస్తుందో కదా, ఇట్లా బాగా ఉడకాలి, బాగా ఇదైపోవాలి. ఇది ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ కూడా కలర్ చేంజ్ అయినాయి, కానీ మనకి చూపులకైతే కలర్ చేంజ్ అయినట్టుంది, కానీ వాటర్ అయితే కలర్ చేంజ్ అవ్వలేదు. మనకి బీట్రూట్ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో ఉంటుంది వాటర్ మాత్రం. కాకపోతే ఆ వేస్ట్ ఆ పిప్ అనేది ఉంటుంది కదా, దానివల్ల మనకి ఈ జ్యూస్ అనేది కలర్ చేంజ్ అయినట్టుంది. చూస్తున్నారు కదా, మనకి వాటర్ కూడా చాలా వరకు అయితే ఎగిరిపోయినాయి అనమాట. ఇప్పుడు దీన్ని అయితే ఇంకొక స్టీల్ గిన్నెలోకి అయితే నేనైతే ఫిల్టర్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, వాటర్ మొత్తం ఎలా ఫిల్టర్ చేసేస్తాను. ఈ పిప్పి కూడా మొత్తం పిండేసేసుకుందాము. వాటర్ అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి. అదిగో కలర్ కూడా చూపిస్తాను చూడండి. మనకైతే కలర్ అనేది ఎక్కడా చేంజ్ అవ్వలేదన్నమాట. ఇది వచ్చేసి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను 2 రూపాయల ప్యాకెట్లు బ్రూ ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి అయితే 2 కట్ చేసి వేసేసుకుంటున్నాను. మనకి ఇది కండిషనర్గా కూడా చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం హెన్నా కూడా బయటకు వెళ్ళి పెట్టించుకుంటాం, అవసరం లేదండి. నేను ఇంట్లోనే మీకు ఇందులోనే హెన్నా పౌడరు, అది మనం ఇంట్లో తయారు చేసుకున్న హెన్నా పౌడర్ తోటి మీకైతే హెయిర్ ప్యాక్ అనేది చూపిస్తానమాట. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇట్లా మనం 2 బ్రూ ప్యాకెట్లు అయితే కట్ చేసేసుకొని అందులో బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలిపేసుకుందాము. ఇప్పుడు మీ హెయిర్ యొక్క
లెంత్ని బట్టి మీరు ఇది హెన్నా పౌడర్ అనేది తీసుకోండి. ఇది కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను. ఇప్పుడు ఈ హెన్నా పౌడర్ అయితే వేసేసుకొని మనకి ఉండలు లేకుండా మెత్తగా అయితే కలిపేసేసుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా వీడియోస్ అనేది మీకు వచ్చేది. వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ అయితే మాత్రం ఇచ్చేసేయండి. ఇదిగో ఇట్లా మనం ఉండలు లేకుండా మొత్తం అయితే మంచిగా అయితే మిక్స్ చేసేసుకుందాము. ఇదిగో చూసారు కదా, మనకి వాటర్ ఒకవేళ చాలకపోతే ఇందాక వాటర్ ఉన్నాయి కదా, అవి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి థిక్నెస్ సరిపోయిద్ది అనుకుంటే ఇట్లా అయినా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను ఎగ్లో వైట్ పార్ట్ మాత్రమే వేస్తున్నాను. ఎందుకు అనంటే ఇక్కడ ఒక చిన్న విషయం అయితే చెప్తా వినండి. మనము ఈ బీట్రూట్ హెన్నా అనేది డైరెక్ట్గా మన హెయిర్కి మొత్తం అప్లై చేస్తాం కాబట్టి మనకి హెయిర్ అనేది కొంచెం డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇందులో మనం ఎగ్ వైట్ వేసుకోవడం వల్ల ఎగ్ అనేది మనకు మంచి కండిషనర్గా ఉపయోగపడుతుంది. హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగో చూస్తారు కదా, నేను ఎల్లో అయితే సపరేట్ చేశాను. ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే యూస్ చేస్తున్నాను. ఈ ఎగ్ వైట్ కూడా మనము మొత్తం వేసేసుకొని కలిపేసేసుకుందాము. ఫ్రెండ్స్, ఈ ప్యాక్ అనేది మనం ఒకరోజు మనం మార్నింగ్ పెట్టుకోవాలనుకుంటే, ఎర్లీ మార్నింగ్ పెట్టుకోవాలనుకుంటే నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదేంటంటే మనం నైట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవటం వల్ల చాలా బాగా కలుస్తుంది. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా కానీ హెన్నా అనేది ఒక నైట్ ముందే నానబెట్టేసుకోవాలి మనము. ఈ విధంగా అయితే మొత్తం అయితే మిక్స్ చేసేసుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా అయితే మూత పెట్టేసుకొని మనము రేపు మార్నింగ్ దీని గురించి మళ్ళీ చూద్దాము. ఈ విధంగా అయితే ఇప్పుడు రెస్ట్ ఇచ్చేసేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందాక హెన్నా కల్పంగా మనకి ఈ వాటర్ అయితే మిగిలినాయి కదా, ఈ వాటర్ని మనం ఒక బాటిల్లో పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, మంత్లీ 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు వైట్ హెయిర్ మొత్తం కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. హెయిర్ కూడా మనకి ఒక మంచి షైనింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు నేనైతే హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. ఈ నిమ్మకాయ మొత్తం మనం కలిపేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇదిగో చూసారు కదా, మొత్తం అయితే బాగా కలిసిపోయింది. ఇప్పుడు నేనైతే హెయిర్ ప్యాక్ అయితే వేసేస్తున్నాను. అది నేనైతే మా చెల్లికే వేస్తున్నాను. ఎలా వేస్తున్నానో కూడా చూడండి. ఫ్రెండ్స్, ఈ హెన్నా అనేది జుట్టుకు పెట్టేది ఒక పద్ధతి అయితే ఉంటుంది. ఎట్లా పడితే అట్లాగా పెట్టేసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం పార్లర్కి వెళ్తాము. పార్లర్లో వాళ్ళు హెన్నా ఎలా పెడతారో తెలుసా? లేయర్స్గా తీసుకొని పెడతారనమాట. అది పెట్టినందుకు మనకి 600-700 అయితే ఛార్జ్ చేస్తారు. అది చానాళ్ళ క్రితం అది తీసుకునేవాళ్ళు. మరి ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారో నాకైతే ఐడియా లేదు. నేను మీకు హెన్నా ఏ విధంగా పెట్టుకోవాలి, ఆ లేయర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది కూడా నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఫాస్ట్గా అయితే హెన్నా అయితే అప్లై చేసేస్తున్నాను. మనం ఈ హెన్నా మొత్తం లేయర్స్గా మొత్తం స్కాల్ఫ్ మొత్తానికి పట్టాలి. హెయిర్ మొత్తానికి ఎంత పొడవైతే హెయిర్ ఉందో హెయిర్ మొత్తం పట్టాలన్నమాట. ఇట్లా మొత్తం అయితే అప్లై చేసేసుకుందాము. కానీ హెన్నా పెట్టిన తర్వాత ఎక్కువసేపు అయితే వద్దండి. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం పెట్టేసుకుంటూ పైన కుప్ప అనేది పెట్టేసుకుంటూ మొత్తం ఈ విధంగా అయితే పెట్టేసేసుకోవాలి. దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను మీకు వాష్ చేసి క్లియర్గా అయితే చూపిస్తాను. మనకి ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో అది మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా నిదానంగా అయితే పెట్టేసుకుందాము. ఇదిగో చూడండి, నేను హెడ్ బాత్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు. హెయిర్ చూడండి ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో కదా. చూడండి, మీకైతే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. నేను మీకు మా సిస్టర్కి అక్కడక్కడ వైట్ హెయిర్ అయితే ఉంది. నేను మీకు ఆ వైట్ హెయిర్ కూడా చూపిస్తాను. చూడండి, మీకు ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో చూపిస్తాను. చూస్తున్నారు కదా, మనకి ఆ షైనింగ్ అన్నది కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇదిగో చూడండి, వైట్ హెయిర్ మొత్తం చాలా మంచిగా అయితే కవర్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు నా వీడియో చూసిన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.